అంటే ఏం జరిగింది? అదే భార్య భర్త అయ్యే పనులు. ఒకప్పుడేమో అవి ఇష్టంతో ఉన్నాయి, ఇప్పుడేమో అందులోనికి మలినం ప్రవేశించింది. ఎందుకు అంటే ప్రేమ లోపించింది. ప్రేమ అసలు లేకుండా పోలేదు. అట్లాగే మనం కూడా యేసయ్యకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేదైతే ఉండదు, యేసయ్యే కావాలి. కానీ ఒకప్పుడేమో అన్ని యేసయ్యకు నచ్చినవన్నీ చేయడానికి ఇష్టపడ్డాం, నచ్చనవి తీసేశాం. కానీ ఇప్పుడు సంసారంలో కొద్ది కాలం ముందుకు సాగిన తర్వాత నచ్చినవి తగ్గిపోయినాయి, నచ్చనవి చాలా చేరినాయి. ఎందుకు? అందుకే ఆయన చెప్పాడు ఎఫెసు సంఘములో దూతకి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ ప్రయాస నాకు తెలుసు, నువ్వు ఇంత కష్టపడ్డావని అన్నీ చెప్పి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపాల్సి ఉంది అన్నాడు. అది ఎంత కీలకం అంటే ఇవన్నీ ఒక ఎత్తు, ఆ ప్రేమ ఒక్కటే ఒక ఎత్తు. ఆ ప్రేమ లోపించిన నాడు నువ్వు చేసేవన్నీ ఆచారాలుగానే మిగిలిపోతాయి కానీ ఆత్మీయంగా అనిపించవు. కాబట్టి అవన్నిటికీ విలువ రావాలంటే ప్రేమ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది కూడా ఫస్ట్ లో. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన ప్రతి పని మీరు చేస్తారు అని మనం అర్థం చేసుకున్నాం. నిజమే. దాన్ని కొంచెం రివర్స్లో అర్థం చేసుకుందాం. రివర్స్లో అర్థం చేసుకోవటం అంటే నా ఆజ్ఞలను మీరు గైకొనాలంటే, నా చిత్తమును మీరు నెరవేర్చాలంటే మీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మీరు నన్ను ప్రేమిస్తేనే వస్తుంది. ఇది రివర్స్లో అర్థం చేసుకోవటం. ఏమైనా అర్థమైందా మీకు? టపి కొట్టారు. ఏం అర్థమైంది? ఇప్పుడు మనం అనుకున్న వాటినన్నిటినీ జయించడానికి దైవశక్తి కావాలి, మన సొంత శక్తి చాలదు. మరి ఆ శక్తి మనకు రావాలంటే ఎలా వస్తుంది? మీరు నన్ను ప్రేమించుట ద్వారా దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనే సూత్రాన్ని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యను ఎంత ప్రేమిస్తామో మనం పోరాడుతున్న ఇంద్రియాల విషయంలో కావచ్చు, ఆశల విషయంలో కావచ్చు, దేహవాంఛల విషయంలో కావచ్చు, వాటిని జయించే శక్తి ఆయన నుండి మనకు కలుగుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. ఒకవేళ మీరు నాతో అనుబంధం ఏర్పరచుకొని నాతో అనుసంధానమై ఉంటే అప్పుడు సారం మీలో నుంచి కాదు, నాలో నుంచి మీలోనికి ప్రవహించి ఫలము మీలో నుండి వెలువడుతుంది. అంటే సారం ఇప్పుడు తీగ సృష్టించుకోగలిగిద్దా, లేకపోతే కాండం నుంచి తీగకు వచ్చిద్దా? అమ్మా, కాండం నుంచే కదా తీగకు వచ్చేది. అలా మనకు కాండం యేసయ్య, ఆయనకు లింక్ అయి ఉన్న తీగలం మనం. కాబట్టి ఆయనలో నుండే సారం రావాలి, అదే మనలో ఆత్మ ఫలమును వ్యక్తపరచాలి. ఆయనలో నుండే జీవం రావాలి, అదే మనల్ని నిత్యము ఆత్మీయంగా జీవింపజేయాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు ఆ మాట? అంటే మీ అంతటా మీరు ఏమీ చేయలేరు. ఏదన్నా మీరు సాధించాలంటే నాలో ఉంటేనే. ఇప్పుడు మనం ఆయనలో ఉండాలంటే ఫస్ట్ ఆయన్ని ప్రేమించాలి. మనం ఎవరితోనైనా ఎక్కువ గడపాలంటే ముందు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే, ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత ఎక్కువ గడపాలనిపిస్తుంది. కొంచెం ప్రేమ ఉందనుకో కొంచెం చాలనిపిస్తుంది, మరింత ప్రేమ ఉందనుకో మరింత గడపాలనిపిస్తుంది. అట్లాగా మనము ఆయన మనము ఏకమైనప్పుడు, స్తోత్రం చెప్పండి, సారం ఆయనలో నుండి వెలువడి మనల్ని నింపి మనలో నుండి ఆత్మ ఫలము ఫలించేటట్లు దేవుడు సహాయం చేయగలడు. దీనికి ఆయనను ప్రేమించుటయే ఆధారము అనే విషయం ఇంకా కొంచెం వివరణాత్మకంగా దాని వలన కలిగే ఫలాలు అది ఎలాగా అనేది ఉదయపు ధ్యానంలో తెలియజేసుకున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. ఈ సూత్రం మీకు అర్థమైందా? లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, దీన్ని అధిగమించడానికి దేవుడు ఏర్పరిచిన సూత్రం ఒక్కటే, దేవుని ప్రేమించటమే.
మీరు గమనించండి, మీలో చాలామంది క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు పాపం విషయంలో చాలా కంట్రోల్గా ఉన్నారు. కానీ రాను మీలో ఆ కంట్రోల్ తప్పింది. మీలో కొంతమంది దేహవాంఛల్లో పడ్డారు. స్టార్టింగ్లో నువ్వు దేహవాంఛల్లో పడలా. యేసయ్యలో కొత్తగా కళ్ళు తెరిచినప్పుడు నువ్వు శరీరేచ్ఛలను జయించావు. కానీ కొంతకాలమైన తర్వాత నువ్వు మళ్ళా ఆ దేహవాంఛల్లో పడ్డావు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థంగా చేయొద్దండి. స్టార్టింగ్లో ఇప్పుడున్నట్టు స్టార్టింగ్లో లేవు. స్టార్టింగ్లో కనీసం టీవీలో సినిమా కూడా చూడలేను. ఈరోజు టీవీలోను సెల్ ఫోన్లోను ఏడాడొచ్చే చెత్త అంతా చూస్తానే ఉన్నావు. తెంపు లేకుండా కళ్ళు పోయిందాకా. కళ్ళు పోతే కళ్ళజోడు కూడా కొనుక్కొచ్చుకొని పెట్టుకొని మరి అదే పనిలో ఉన్నావు. కానీ క్రీస్తులో క్రొత్తగా నువ్వు కళ్ళు తెరిచినప్పుడు కనీసం పక్కా ఇళ్లలో టీవీలు మోగుతున్నా, నీ ఇంట్లో టీవీ ఉన్నా దాన్ని మూత పెట్టేశావు, బూజు పట్టిపోయేటట్టు చేశావు. చూడలా నువ్వు. ఎందుకంటే ఎందుకు టైం వేస్ట్ చేయాలి అనవసరంగా? దాన్ని చూస్తే ఏం వచ్చింది? అది నటన, నాటకం, అబద్ధం, కల్పితం అని వాళ్లే చెప్తున్నారు కదా. నటన, నాటకం, అబద్ధం, కల్పితం అని చెప్తున్నప్పుడు ఆ చెత్త కోసం నేను టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనే గ్రహింపు నీకుండి ఆనాడు నువ్వు దాన్ని కనీసం చూడడం కూడా చూడలేదు. ఇంకా చూసేవాళ్ళని చూసి జాలిపడ్డావు, వాళ్ళ కోసం ప్రార్థన చేశావు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు నాయన, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, వాళ్ళ సమయం అర్థవంతంగా ఖర్చు పెట్టుకునేటట్టు వాళ్ళకి తెలివి దయచే నాయన, నా కళ్ళు వెలిగించబడ్డాయి, వాళ్ళ కళ్ళు కూడా తెరువయ్యా అని ప్రార్థనలు కూడా చేసిన నువ్వు ఈరోజు సినిమా అంటే ఈ ఫీలింగ్ లేకుండా, సీరియల్ అంటే ఫీలింగ్ లేకుండా, సెల్ ఫోన్లో వచ్చే చెత్త అంటే ఫీలింగ్ లేకుండా, ఇంకా చెప్పాలంటే అశ్లీల చిత్రాలు కూడా సిగ్గు లేకుండా చూసే పరిస్థితికి దిగజారిపోయిన అనుభవాల్లో కొన్ని జీవితాలు ఉన్నాయి. ఎందుకు అలాగైపోయింది? ఒకప్పుడు కనీసం ఏది చూడని నువ్వు ఈరోజు ఎందుకు దానికి అలాగైపోయావు? కారణం ఏంటి? ఏం లేదు, ఇదే క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడు తొలి ప్రేమలో ఉన్నావు. వైవాహిక జీవితంలో క్రొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తల మధ్య వైవాహిక ప్రేమ, తొలి ప్రేమ స్టార్ట్ అయింది. భర్త జాబ్కి వెళ్తే ఎప్పుడు వస్తాడా అని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు సాయంత్రం 6 అయిద్దా అని భర్త ఎదురు చూస్తాడు. ఆయనేమో ఆమె కోసం, ఆమెమో ఆయన కోసం. ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ వండి ఏమి రెడీ చేసిద్ది, ఆయన్ని ఏమీ చేయనీదు. అలాగే ఆయన ఒకవేళ ఇంటికాడు ఉంటే ఆమెను ఏమీ చేయనీయుడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆహా, పెళ్ళైన తొలి దినాల్లో ఆ ప్రేమే వేరు కదా. భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, ఆ ఇంట్రెస్టు, అసలు ఆ శ్రద్ధే వేరు. కానీ కాలం గడిచే కొద్దీ భార్యలో మార్పు వస్తుంది, భర్తలో మార్పు వస్తుంది. ఒకప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసిన భార్య ఆ దరిద్రుడు వచ్చే టైం అయింది అనుకునే పరిస్థితికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? వస్తాడు, సైకో వస్తాడు, ఇప్పుడు వస్తాడు, గందరగోళం చేస్తాడని అన్ని హడావుడి చేసుకొని అన్ని వగల కొట్టుకునే పరిస్థితులు ఇప్పుడు భార్య ఉంటుంది. భర్త ఏమో పొద్దుపోయిందా, ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవాలా, ఇంటికి పోతే ఆ సోదకురాల్ని కలుసుకోవాలా, ఇప్పుడు మళ్ళీ నాకు హింస స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా హాయిగా ఉంది నా వర్క్లో, ఇప్పుడు నాకు మళ్ళీ నరకం స్టార్ట్ అయ్యిద్దని ఆయన అనుకుంటాడు. అరే, పెళ్ళైన కొత్తలో అందరూ దాదాపు 90% మంది ఇంతే. ఏమంటే 98% ఇంతే, ఏ 2% ఉంటారు. కానీ రాను అది మారిపోయిద్ది. ఎప్పుడైతే మారిపోయిద్దో వినండి బాగా, అదే భర్తకి ఒకప్పుడు వస్త్రాలు ఉతకటం, వంట చేయటం, నీళ్లు తోడటం అనే ఇష్టమైన పనులైన భార్యకు అవి ఇష్టమైన పనులు. ఆహారం పెట్టేటప్పుడు కొసరి వడ్డించిద్ది, వండేటప్పుడు అవసరమైతే పుస్తకం తెచ్చుకొని చదువుకొని, లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని చూసుకొని 1కి 4-5 రకాల వెరైటీలు చేసి పెట్టేసిద్ది. అవునా? ఆనాడేమో అదే వంట, ఇష్టమైన వంట, అదే సపరిచర్యలు, కానీ చాలా ఇష్టంగా.
ఈ మరకలు చేసుకొని వస్తే క్లాత్ శుభ్రంగా ఉతికేసి చూపించి, చూసావా మరకలు మొత్తం క్లీన్ చేసి పడేసి అంటే ఆహా సూపర్ అంట ఆయన. అంత ఇష్టంతో 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 కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని నెలలో సంవత్సరాలు గడిచిన తర్వాత అయ్యే పరిచర్యలు కానీ సణుగుడుతూ ఉంటాయి. దరిద్రుడు ఏం చేయాలో ఏమనాలో అర్థం కావట్లా. చిన్న పిల్లోడా, బుజ్జి పాపడా, ఈ మరకలేంది ఒంటి నిండా పూసుకొని వస్తాడు, ఉతకలేక సస్తనం. పుట్టింటికన్నా పోతే బాగుండి, ఆయన ఉతుక్కుంటే ఆయన అర్థమైద్ది, కర్మగాలి అని ఇక సణుగుడు స్టార్ట్ అయింది. అన్నీ చేసిద్ది, అదే వంట చేసిద్ది, అదే బట్టలు ఉతికిద్ది, అదే నీళ్లు తోడిద్ది, కానీ ఈసారి సణుగుడుతూ ఉంటాయి అన్నీ. దేవునికి స్తోత్రం. అలాగని విడాకులు ఇచ్చిపోయిందంటే పోదు, మళ్ళీ ఆయన కావాలి. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్పాడని మళ్ళీ మగవాళ్ళు సంతోషపడతారు, ఆడవాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని ఇప్పుడు మగవాళ్ళ సంగతి కూడా చెప్తా. దేవునికి స్తోత్రం. పురుషులు కూడా అంతే. స్టార్టింగ్లో చాలా బాధ్యతగా, చాలా అన్ని విషయాల్లో మెచ్చుకోలుగా ప్రశంసలతో భార్యను సంతోషపెట్టేటువంటి భర్త రాను ఏమండి మరకలన్నీ పోయేటట్టు ఉతికానండి అంటే ఏడ్చావాలే, పెద్ద ఏదో కప్పు సాధించినట్టు బిల్డపా అంటాడు. 4 రకాల పదార్థాలు చేశానండి అంటే 40 రకాలు చేయిపోయావా? 40 చేయి. నీ పుట్టింటోళ్ళు ఇచ్చిన సొమ్ము ఉంటే ఎవడిస్తాడేంది? ఎందుకు చేసా గిన్నెలనే పగలు కొడతా. అదే భర్త, అయ్యే వ్యవహారాలు, కానీ ఈమెలో సణుగుడు వచ్చింది, ఆయనలో గొణుగుడు వచ్చింది. మొత్తం మీద ఇద్దరు కలిసే బతుకుతుంటారు, మళ్ళీ విడిపోరు. ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు నెరవేర్చుకుంటానే ఉంటారు, కానీ ఫస్ట్లో ఉన్న టేస్ట్ అయితే కాలం గడిచిన తర్వాత ఉండదు అనేది మీలో చాలామందికి తెలుసు. పెళ్ళైన వాళ్ళందరికీ దాదాపు ఎంతమందికి అనుభవం ఉందో చేతులు ఎత్తండి. పెళ్ళి కాని వాళ్ళు కాదులే, కానీ పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి. పెళ్ళైన వాళ్ళు ఒప్పుకుంటారా? ఏం ఒప్పుకుంటారు? నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, పెళ్ళైన తొలి దినాల్లో నీళ్లు కూడా మోసాడన్నా, నీళ్లు కూడా మోసాడు అన్నీ. కానీ ఇప్పుడు దున్నలాగా ఉన్నావు, పోయి తెచ్చుకోపో అంటున్నాడు. అలాగే నువ్వు కూడా చెప్తావు, అన్నీ చేసిందన్నా. ఇప్పుడు ఏదన్నా ఇంత చెప్తే చాలు తస్సుమని లెగుస్తుంది, అది చేయాలా ఇది చేయాలా, నీకేం బానిసలా కనపడుతున్నానా అని రివర్స్ అయిపోతుంది. అసలు ఆ మనిషిని కదిలించాలంటేనే భయం పుడుతుంది. అంటే ఏం జరిగింది? అదే భార్య భర్త అయ్యే పనులు. ఒకప్పుడేమో అవి ఇష్టంతో ఉన్నాయి, ఇప్పుడేమో అందులోనికి మలినం ప్రవేశించింది. ఎందుకు అంటే ప్రేమ లోపించింది, ప్రేమ అసలు లేకుండా పోలేదు. అట్లాగే మనం కూడా యేసయ్యకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేదైతే ఉండదు, యేసయ్యే కావాలి. కానీ ఒకప్పుడేమో అన్నీ యేసయ్యకు నచ్చినవన్నీ చేయడానికి ఇష్టపడ్డాం, నచ్చనవి తీసేశాం. కానీ ఇప్పుడు సంసారంలో కొద్ది కాలం ముందుకు సాగిన తర్వాత నచ్చినవి తగ్గిపోయినాయి, నచ్చనవి చాలా చేరినాయి. ఎందుకు? అందుకే ఆయన చెప్పాడు ఎఫెసు సంఘములో దూతకి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ ప్రయాస నాకు తెలుసు, నువ్వు ఇంత కష్టపడ్డావని అన్నీ చెప్పి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపాల్సి ఉంది అన్నాడు. అది ఎంత కీలకం అంటే ఇవన్నీ ఒక ఎత్తు, ఆ ప్రేమ ఒక్కటే ఒక ఎత్తు. ఆ ప్రేమ లోపించిన నాడు నువ్వు చేసేవన్నీ ఆచారాలుగానే మిగిలిపోతాయి, కానీ ఆత్మీయంగా అనిపించవు. కాబట్టి అవన్నిటికీ విలువ రావాలంటే ప్రేమ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది కూడా ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. దేవునికి స్తోత్రం. అది కావాలి నాకంటాడు యేసయ్య. ఈరోజు నువ్వు పాపానికి అక్కడక్కడ చిక్కుతున్నానని ఇందాక సంతకం పెట్టావు, ఒప్పుకున్నావు. తేడా పడుతున్నానన్నా అని చేతులు ఎత్తమంటే మొత్తం ఎత్తారు. ఎత్తినప్పుడు అర్థం ఏంటంటే సంతకాలు పెట్టారు అన్నమాట, చిక్కారు. ఎందుకు అలా అయిపోయావు? ఆ గతి ఎందుకు పట్టింది? ఒకప్పుడు అట్లా ఉందా? క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు ఆత్మీయ తొలి దినాల్లో అలా ఉందా అంటే అలా లేదు.
అప్పుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావు, ఇప్పుడేమో దిగజారిపోయావు. కారణం ఏం జరిగింది అంటే ప్రేమే లోపించింది. అప్పుడంటే తొలి ప్రేమలో యేసయ్య తప్ప ఇంకేం బట్టలేదు కాబట్టి అన్నీ ఆయనకి ఇష్టమైనవి చేశావు. అప్పుడు అసలు పాపం మానేయాలి, ఇది మానేయాలి, అది మానేయాలనే పోరాటం కూడా అనిపించలా నీకు. ఎప్పుడైతే యేసయ్యకి మనసు ట్యూన్ చేసుకున్నావో ఆటోమేటిక్గా ఆయనకు నచ్చనయన్నీ ఆటోమేటిక్గా బ్రేక్ చేసేసుకున్నావు. అది పెద్ద పోరాటం అనిపించలా నీకు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య మీద ప్రేమ తగ్గిందో ఇక ఆయనకు నచ్చనివన్నీ నీ జీవితంలోకి ఎంటర్ అయినాయి. వాటిని తొలగించుకోవటం నీకు పెద్ద పోరాటమైంది. ఆనాడు ఈజీగా అనిపించినది ఈనాడు ఎందుకు కష్టమైంది? ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అంటే ఆనాడు ఉన్నదేదో ఈనాడు లేదు. సింపుల్గా చెప్పాలంటే